స్వస్థ పొందారు. ఇప్పుడు యేసుని వెంబడించాలి. చూద్దాం 8వ అధ్యాయం కూడా చూద్దాం. 8వ అధ్యాయం 17 వచనం చూడు. మత్తయి ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన ఎక్కడ చెప్తున్నారు? చూసిన కొంతమంది కుమారులాంటి అంటున్నారు. ఇది లేఖనాల్లో ఉన్నది. ఈ మాట లేఖనాల్లో ఉన్నది. ఎవరన్నారు ఈ మాట? యూదులు. లేఖనాలు ఎవరు చదువుతారు? యూదులు. యూదులు అంటున్నారు, ఇదిగో ఒక కుర్రోడు వస్తాడు, ఆ కుర్రోడు వచ్చినప్పుడు దెయ్యాలను బంధిస్తాడు, ఆ కుర్రోడు వచ్చిన రోగాలు స్వస్థపరుస్తాడు, ఆయన మాటలే చాలా మధురంగా ఉంటాయని లేఖనాలు ఉన్నాయి. లేఖనాలు ఉన్నట్లుగా ఈ కుర్రోడు అలాగే చేస్తున్నాడు. సరే, ఏదైనా పడ్డారు, ఆయన వచ్చాడు, చెప్తున్నాడు, వెళ్ళిపోయాడు. అపోస్తులు పౌలంటాడు, మరి ఈ యొక్క రోగాలు తగ్గిన వాళ్ళందరూ కూడా, లేకపోతే అద్భుతాలు జరిగిన వాళ్ళందరూ కూడా దేవుని వెంబడించాలి కదా, మరి ఎందుకు వెంబడించట్లేదు? అయ్యా, నా పాపం కడిగేవయ్యా, నా శాపాన్ని విమోచించావయ్యా, నాకు రక్షణ ఇచ్చావయ్యా అనే మాట అంటలేదు వీళ్ళు. ఏదో వచ్చారు, రోగం తగ్గిపోయింది, వెళ్ళిపోతున్నారు. ఏదో వచ్చారు, దెయ్యం పట్టుకున్న దాన్ని కూడబెట్టి తీసుకొచ్చారు, అగ్రహాస్యాన్ని కానీ తీసుకొచ్చారు, ఏదో వదిలేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న సమయంలో కొంతమందిని ఆయన దృష్టిలో ఏం చేశారంటే, వీళ్ళు దేవుడి దగ్గరికి వచ్చి ఇలా చేస్తున్నారు, బాప్టిజం తీసుకుంటలేదు, లేకపోతే సంఘాన్ని వెంబడించట్లేదు, సంఘంలో నిలవట్లేదు, మరి పరిపూర్ణంగా మారట్లేదు అనే వితండవాదన పెట్టారు. ఆ వితండవాదన పెట్టినప్పుడు దానికి పౌలు గారు సమాధానం ఇచ్చాడు. చూడొకసారమ్మా, ఏమందిస్తాం? రోమియోలు 3:24 వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఏం చేస్తారంటే అండి, నిజముగా పరలోకానికి వచ్చిన వాళ్ళు, నిజముగా పాపాలు కడగబడ్డ వాళ్ళు, నిజంగా శాప విమోచన పొందిన వాళ్ళు, ఆయనే రక్షకుడు. ఇంక ప్రశ్న ఉండదంటాడు. నో ప్రశ్న, దాని జవాబులే, ఆయనే రక్షకుడు. బైబిల్ చదవటం ప్రారంభిస్తారు. బైబిల్లో ఆయన జీవిత చరిత్ర తీసుకుంటారు. ఆయన జీవిత చరిత్రకి ఇప్పుడు వాళ్ళు పొందుకున్న రక్షణకి సరిగ్గా సరిపోతుంది. అందుకు అంటాడు అపోస్తలుడైన పౌలు గారు, ఎవరైతే ఆయన ద్వారా విమోచించబడ్డారో, ఎవరైతే పాపం క్షమించబడిందో వారందరూ అంటారు, యేసు అంటండి, ఆయనే రక్షకుడు, నా పాపాలు భరించాడు, నా రోగాలు భరించాడు, నాకు విమోచన ఇచ్చాడు, నాకు విడుదల ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు వితండవాదన చేసినప్పుడు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు, వీళ్ళందరూ రక్షించబడుతున్నారు, వీళ్ళందరూ వచ్చేసారు, వీళ్ళందరూ పరలోకం కాదని చెప్పాడు. పరలోకానికి వచ్చిన వాళ్ళు దైవ దర్శనం పొందినప్పుడు, మహాతండ్రి యొక్క ఆ యొక్క దర్శనం పొందినప్పుడు వాళ్ళు ఒకే మాట అంటారు, మాకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు, మాకు విమోచన ఇచ్చాడు, మేము ఆయన అడగలేదు, మేము ఆయన కోరుకోలేదు, ఇంచేత మాకు ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలుకి ఎందుకు ఇచ్చాడు? అందుకే మాకు ఇచ్చాడు. అపోస్తలుడైన పేతురు గారికి ఎందుకు ఇచ్చాడు? అందుకే మాకు ఇచ్చాడు. వాళ్ళు పరలోకానికి వచ్చారు, వాళ్ళు అడగలేదు, వాళ్ళు కోరుకోలేదు, విరోధంగా ఉన్నారు, అయినా కానీ వాళ్ళు ప్రేమించి, వాళ్ళ పాపాలు భరించి, వాళ్ళ శాపాలు భరించి, వాళ్ళ పరిశుద్ధాత్మనిచ్చి, వాళ్ళకి విమోచించి, వాళ్ళే చెప్తున్నారు మేము విమోచించబడ్డాం. వాళ్ళే చెప్తున్నారు మేము రక్షించబడ్డాం. ఎలా రక్షించబడ్డారు? యెహోవా చేత కాదు, లేకపోతే ప్రవక్తల ద్వారా కాదు, లేకపోతే ఇతర ఏ దేవుడి ద్వారా కాదు.
యేసు ప్రభు ద్వారా. ఎలాగ యేసు ప్రభు ద్వారా? ఇదిగో లేఖన ప్రకారం ఆయన పుట్టాడు, ఆయన శిలువ పొందాడు, ఆయన తిరిగి లేచాడు, నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చాడు, నా పాపాన్ని భరించాడు, నా ఆత్మజ్యోతిని వెలిగించాడు, నాకు విమోచన ఇచ్చాడు, నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. నేను విడిచిపెట్టిన రాజ్యము, నేను పోగొట్టిన రాజ్యం, నాకు పోగొట్టుకున్నా తెలియదు, నేను విడిచిపెట్టిన సంగతి తెలియదు. ఈ పాపంలోనే తిరుగుతున్నాను, ఈ పాపంలోనే జీవిస్తున్నాను. తిరిగి నా నేత్రాలు తెరిచాడు, నా ఆత్మజ్యోతిని వెలిగించాడు, నా ఆత్మ తిరిగి పరవైపు తిరిగింది. అంచేత ఇప్పుడు ఈ రక్షించబడ్డ వాళ్ళు మన జాగ్రత్త గమనించినప్పుడు వాళ్ళ జీవితంలో దేవుణ్ణి ఏమీ కోరరు. అది మీకు సిగ్నల్. రెండోదిగా వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తుంది కాబట్టి వాళ్ళు పరిశుద్ధాత్మ వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని కనపరుస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ సమాధానం, వాళ్ళు ఒకటే సమాధానం చెప్తారు, అయ్యా నేను పలానా జాతిలోను, పలానా కులంలోను, పలానా మతంలో పుట్టాను, అయినా కానీ తండ్రి ఎప్పుడు 2000 సంవత్సరాల కింద చనిపోయాడు కదా, అక్కడ కొట్టిషలో ఉంది, ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఏం చేస్తున్నాడు? తన పిల్లలు అనేవాళ్ళు ఎక్కడున్నారు, ఏ ఇంట్లో ఉన్నారు, ఏ ఊళ్ళో ఉన్నారు వెతుక్కున్నాడు. వాళ్ళు విమోచన పొందిన వాళ్ళు చెప్తున్నారు, అయ్యా దేవుణ్ణి కౌగిలించుకున్నారు, దేవుని ముద్దు పెట్టుకున్నారు, మనసారా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. అందుకే ఈ అపోస్తలుడు పౌలు చెప్తాడు, ఈ యొక్క ఆయన గాలి తగిలినప్పుడు స్వస్థ, ఆయన శక్తిమంతుడు కాబట్టి స్వస్థలు అవ్వచ్చు, మీరు రోగాలు తగ్గొచ్చు, అయినంత మాత్రమున వాళ్ళు పరలోకానికి రాలేదు, అయినంత మాత్రమున వారు పరలోక రాజ్యానికి వెళ్ళట్లేదు. నువ్వెంతగా గొంతుకు చించుకున్నా, నువ్వెంతగా వాళ్ళని హెచ్చరించినా వాళ్ళు ఎక్కడ దాకా వచ్చి ఆగిపోతారంటే, అయ్యా ఏసయ్యా నిన్ను నమ్ముకున్నానయ్యా, ఇల్లు లేదయ్యా, ఏసయ్యా నిన్ను నమ్ముకున్నానయ్యా, అయ్యా పిల్లడు పెళ్ళి అవ్వలేదయ్యా, ఏసయ్యా నిన్ను నమ్ముకున్నానయ్యా, అమ్మాయికి ఇంకా పిల్ల పుట్టలేదయ్యా, అక్కడ అవుతారు వాళ్ళు. ఈ రక్షించబడ్డ వాళ్ళు ఎలా ఉంటారు? నీ కృప నాకు చాలు అయ్యా, చచ్చిన నన్ను, చెడిపోయిన నన్ను, నశించిపోయిన వెతికి రక్షించుకున్నావు, నా నేత్రాలు తెరిచావు, నా ఆత్మజ్యోతిని వెలిగించావు, నీవెవరో తెలుసుకున్నాను. ఎవరైనా? తండ్రి. నీ నివాసం ఎక్కడ? పరలోక రాజ్యం. అందుకే యేసు ప్రభువు వారు వెళ్తూ ఉండగా శిష్యులు ఆయన కూడా పడ్డారు. నువ్వు వెళ్ళిపోతానన్నావు, ఎంత మంచి బోధకుడివి, అద్భుతాలు చేస్తున్నావు, సూచికలు చేస్తున్నావు, కనుక నువ్వు వెళ్ళిపోతే మాకెవరు ఆధారం, మాకు ఎటువంటి ఆధారం? యోహాను 14వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, పిచ్చోడా, లోకంలో అద్భుతాలు చేయడం కోసం రాలేదురా, లోకంలో సూచికలు చేయడం కోసం రాలేదురా, నేను పాపరార్థ బలి చెల్లించి నీ పాపాన్ని కడిగి నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి వచ్చాను రా. నీ ఇళ్ళు పరలోక రాజ్యం ఉన్నాయి, ముందు పరలోక తాళం తీయడానికి వెళ్తున్నాను, నేను తాళం ఎప్పుడైతే నేను రక్తాన్ని వెలిగిస్తానో పరలోక తాళం తెరవబడుతుందిరా, నేను పరలోక రాజ్యం వెళ్ళొచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతాను పరలోక రాజ్యం. దేనికోసం వేచించున్నారు వీళ్ళు? ఈ క్రైస్తవులు దేనికోసం వేచించున్నారు? ఇల్లు కోసమా, లేకపోతే లోకం కోసమా? దేవుని కోసం, పరలోక రాజ్య మహిమ కోసం. ఎంత అద్భుతం జ్ఞానాన్ని క్రైస్తవుడు పొందుకున్నాడు, ఎంత అద్భుతమైన ఆ మహిమను తిరిగి మహిమను పొందుకున్నాడు రాయుడు. అది నిజమా అంటే మనకి ఆటోమేటిక్గా కొత్త నిబంధనలో సువార్తలో బయటపడుతుంది. రెండోదిగా పిచ్చోళ్ళు కొంతమంది చెప్తున్నారు, ఆయన ఏం పట్టించుకోడండి, ఆయన ఏమి ఇది లేదండి, ఆయన ప్రార్థన చేసుకుంటాడు అంతే, సంఘంలోకి వస్తాడు, అలా కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు, ఆయన ఏదో దేవుణ్ణి ఆరాధనకు వస్తారు, ఉపాసాలు చేస్తారు, ఇంకంతగా పెద్దగా పట్టించుకోరు. దగ్గరుండి అసలు ఏం ప్రార్థన చేస్తాడు, ఈయన బాగా పెద్దోడైపోయాడా, ఈయన చాలా ఇదైపోయాడు అని దగ్గరుండి ఆయన ప్రార్థన చేస్తుంటే విందామని ఉంటే ఒకటే ప్రార్థన చేస్తూ ఉంటాడు, చాలు నీ కృప అయ్యా, అయ్యా
భూలోకం నరుడిగా పుట్టాను, పాపిగా మారిపోయాను. నా పాపాన్ని తొలగించావు, నా నేత్రాలు తెలిసావు, నా ఆత్మజ్యోతిని వెలిగించావు. అయ్యా, అన్నీ నువ్వు చూసుకుంటావు. ఇదిగో నాకు ఈ లోకంలో కుటుంబం ఇచ్చావు, ఆ కుటుంబం నీ సొంతమని స్మరించయ్యా. నన్ను తీసుకెళ్తున్న లోకంలోకి నా పిల్లలకు కూడా దారి చూపించయ్యా. నువ్వు దగ్గర చెవిట్టింటే ఆ ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆ పెద్దోడు. 25 వచ్చిన చూడు, రోమియల్ అపోస్తలుడు పౌలు గారు మాట్లాడారు, చూద్దాం. 3వ అధ్యాయం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున. ఎవడంటే రక్షించబడ్డవాడు చెప్తాడట, నేను నిజంగా పాపంలో పుట్టాను, నేను నిజంగా పాపం చేశాను. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, భర్తను తిట్టకూడదు అనే ఒక క్లాజ్ ఉంది దేవుళ్ళలో. భర్త సరస్సు, నీకు తెలియనప్పుడు భర్తను తిట్టావు. ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత దాని గురించి ఒప్పం చేయాలని చెప్పాడు. 1 పేతురు 3వ అధ్యాయం చూడబెట్ట. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఈ మాట పేతురు గారు చెట్టుమని చెప్పాడు. చెప్పిన తర్వాత స్త్రీ ఏమందంటే, అయ్యా నువ్వు చెప్పినంత తేలికేం కాదు, మా ఆయన బ్రహ్మరాక్షసి, మా ఆయన తాగుబోతూ, మా ఆయన అప్పుడు అన్నాడు, నీకు ప్రార్థన రాదా? నువ్వు నీతిమంతురాలు అవుతే నీ భర్త మారుమనసు పొందడా? నువ్వు నీతిమంతులు అవుతే నీ బిడ్డ మారుమనసు పొందరా? మారుమనసు పొందుతారా లేదని చెప్పాడు ఆయన. ఎక్కడ చెప్పాడు? అపుస్తకాలు 2వ అధ్యాయం 36 వచ్చిన చూడు బేట. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయును రూఢిగా తెలుసుకొనవలెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందిదరు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును. గమనిస్తలేదట. ఎప్పుడైతే నువ్వు దేవుడు నమ్ముకున్నావో, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధులుగా ఉన్నావో, ఎప్పుడైతే నీతిమంతులుగా ఉన్నావో, ఎవరి దేవుడు రక్షిస్తాడు, ఎవరి పేరు అయితే జీవగ్రంథంలో, మా ఆయన నమ్మట్లేదండి అని నువ్వు చెప్తున్నావు, అతని పేరు జీవగ్రంథంలో లేదు. నీకు తెలిసిపోయింది ఇంకా అతను రాడు, అతను దేవుళ్ళకి రాడు, తెలిసిపోయింది. అతని గురించి నువ్వు పెద్దగా దేవా మా ఆయన తాగేస్తున్నాడు, మా ఆయన పడిపోతున్నాడు, మా ఆయన కడుతురు పడిపోతున్నాడు అనే ప్రార్థన చేయవలసిన అవసరం లేదని చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మార్గంలోకి వచ్చేసావో, నువ్వు ప్రార్థిస్తుండగా నీ కుటుంబం అంతా కూడా రక్షణ. ఒకవేళ రావట్లేదు, దానికి కారణము వాళ్ళు దేవుడు వాళ్ళు కాదు అని తెలుసుకో. వాళ్ళ గురించి దేవుని పదే ఇసుకించవద్దు, వాళ్ళ గురించి దేవుని పదే అపహాస్యం చేయొద్దు. ఈ గొప్ప రక్షణ ఎంతో గొప్పది. అక్కడ చెప్తున్నాడు, నేను పాపంలో పుట్టానని తెలుసుకున్నాను, నేను పాపంలో ఎదిగానని తెలుసుకున్నాను, నేను పాపినని తెలుసుకున్నాను. ఈ రోజు ఇలా పరిశుద్ధుడిగా మారటానికి కారణం ఎవరంటే ఆ మహాతండ్రి. ఎవర మహాతండ్రి? సృష్టికర్త అనే దేవుడు. సృష్టికర్త అనే దేవుడు ఏం చేశాడు? నరుడిగా పుట్టాడు. నరుడిగా పుట్టిన దేవుడు ఏం చేశాడు? సిలువ మరణం పొందాడు. సిలువ మరణం పొందిన దేవుడు ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు నువ్వేమంటావట? అయ్యా ఈ ఘోర పాపికి ఎందుకయ్యా, నేను మంచివాడిని కాదు కదా, నేను పాపిని కదా, నేను కోరుకోలేదు, నిన్ను ఆశించలేదు, నాకు ఎందుకయ్యా ఈ గొప్ప రక్షణ ఇచ్చావు? నేను నశించుకోవడం నీకు ఇష్టం లేదా? నేను పాతాళంకి వెళ్ళడం నీకు ఇష్టం లేదా? లేకపోతే నీ లోకంలోనే ఉండటానికి ఇష్టం లేదా నీకు? ఎందుకయ్యా ఇంత గొప్ప రక్షణ ఇచ్చావు నాకు? ఎందుకయ్యా నన్ను ఇంతగా పరిశుద్ధపరుచుకున్నావు అని ఆత్మలో తలుస్తారట.
వాళ్ళే పరలోకానికి వచ్చిన వాళ్ళంట. గట్టిగా చేపల చెరువు కోసం ప్రార్థన చేసేవాళ్ళు, గట్టిగా రేలు చెరువు కోసం ప్రార్థన చేసేవాళ్ళు. వీళ్ళే మనం అనుకుంటాం. ఇంకా నాయన తుంటడం చేస్తాయంటే 100 రూపాయల కాగితం బదులు 200 రూపాయల కాగితం ఇచ్చారనుకోండి, ఇంక చెయ్యట్టు ఓ గిల్లి లాగా పీక ఓ గిల్ల ముద్దిట్టేసుకోను, ఈ యాక్షన్ అన్నీ చేస్తూ ఉంటాం. నిజమైన రక్షణ పొందినవాడు కన్నీటితో కదిలిపోతూ ఉంటాడు. మనసంత గొప్ప సంతోషంతో ఈ భూలోకంలో ఎవ్వరూ పొందలేని గొప్ప రక్షణ పొంది. మీరు అనుకోవచ్చు, మేమండి లేబరం అండి, మేమండి అక్షరాలు రావండి, మేమండి లేబరం అండి అని. అందుకే యేసు ప్రభు శిష్యులందరూ కూడా అక్షర జ్ఞానం లేని వాళ్ళు. యేసు ప్రభు శిష్యులందరూ కూడా, పేతురు అనే మహామూర్ఖుడు 62 సంవత్సరాలు అతను చేపలు పట్టుకున్నాడు. అతను మహాజ్ఞానిగా యూదులకు నాయకుడై అనేక లక్షలాది మందిని దేవుడి రాజ్యం నడిపించాడు. అతను ఒకటే చెప్తున్నాడు, ఇదిగో లేఖన ప్రకారంగా చూసుకోండి, పలానా లేఖనం మీరే చూసుకోండి, నాకు అనవసరం విషయం. నిజమే, ఆయన పుట్టాడు. ఎలా పుట్టాడు లేదు మనకు తెలియదు కదా. సిలువేశారా? మా వాళ్ళు వేశారండి సిలువ, మా వాళ్ళు వేశారు. మరి ఇప్పుడు నేను లేచాను, నేను ఇప్పుడు పరిశుద్ధంగా మార్చబడ్డాను. ఎలా మార్చబడ్డాను? ఆయన వచ్చాడు నా దగ్గరికి అనగా వాళ్ళు ఏం చేశారంటే అండి, నిజమే, ఇది నిజమే, కొన్ని వేల మంది ఆయన వెంబడిస్తున్నారు అనుకుని మనసు అనుకున్నారంట. అనుకోగానే పరిశుద్ధాత్మ వాళ్ళకి వచ్చింది. ఏమేంటంట, పరిశుద్ధాత్మ రూపంగా మారి నీలోకి వచ్చి నీకు విమోచనిస్తున్నాడంట. నీకు కన్నీరు వస్తుందా? రాదా? నువ్వు దుఃఖపడతావా? లేదా? ఆయన కోసం ప్రార్థన చేస్తావా? లేదా? తండ్రి, నన్ను ఎంతగా ప్రేమించావు, నీకు నేనేమి చెల్లించగలను, నన్ను ఎందుకు విమోచించావు? నీకు విమోచన అనే రహస్యం నీకు తెలియకపోవడానికి, రక్షణ అనే మార్గం నీకు తెలియకపోవడానికి, నేను పరలోకానికి వచ్చానని తెలియకపోవడానికి, నీవు స్వస్థల కోసము అద్భుతాల కోసము యేసుని వెంబడించేవాళ్ళై ఉంటారు. ఎవరైతే విమోచించబడారో విమోచన గానముల చేత, విమోచన ఆనందము చేత, విమోచన సంతోషం చేత వాళ్ళు గంతులేస్తారు అని చెప్పారు. వాళ్ళు నిత్యము వాళ్ళని ప్రార్థన చేయమని చెప్పవలసిన లేదు, లేక మీరు చర్చిలకు రావాలని చెప్పవలసిన లేదు, అయ్యా మీరు ఇలాగ ఉండాలని చెప్పవలసిన లేదు. వాళ్ళలో ఉన్న ఆత్మ వాళ్ళు నిరంతరము దేవుడు నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళు నీతిమంతులుగా ఉంటారు, వాళ్ళు యథార్థపరులుగా ఉంటారు. వారు నిలిచిన పరిస్థితుల్లో ఆస్వాదించబడుతూ గణపరచబడుతూ ఈ లోకంలో గొప్ప గనులుగా ఉండి ఎవరు ఎక్కడ నిత్యరాజునికి ఎక్కిపోతారు. వాళ్ళకి అదే గుర్తు. ఆయన అంత బాగా ప్రార్థన చేయడే, అయినా కానీ ఏంటో అనిపిస్తాం మన ప్రాణం. మనము ప్రార్థన చేస్తాం, తెగ చేస్తాం, మా ఆయనో మా అబ్బాయి అని చెప్పడం ఏమవును. 26 వచ్చిన చూడు, వెళ్ళిపోతుంటాం. అయిపోయింది. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా దేని ద్వారా అంటే ఖచ్చితంగా నమ్మకం ఉంటుందట. ఆయన నా పాపాలకు కడిగాడు. నేను ఎలాగుండేవాడిని, తాగుబోతుగా ఉండేవాడిని, తిరుగుబోతుగా ఉండేవాడిని, అసలు యేసు దేవుడు కాదని చెప్పేవాడిని. కానీ ఏ రోజునైతే ఆయన నా పాపానికి కడిగాడు. దేనివల్ల కడగలిగాడు? నువ్వేదో మతంలో ఉన్నావు కదా, మారుమనసు పొందలేదే. ఏదో కులంలో ఉన్నావు కదా, నువ్వు మారుమనసు పొందలేదే. నీ కులాభ్యాసంతో వెళ్ళిపోతున్నావే, నీ మతాభ్యాసంతో వెళ్ళిపోతున్నావే, నీలో ఏ మార్పు రావట్లేదే. వయసు మళ్ళీ కొలిది వయసు మళ్ళీ వేస్తున్నావు, అంతేగా నీలో మార్పు రాలేదే. నువ్వు చచ్చిపోతే మన వాళ్ళందరూ కూడా మాట్లాడినారే, పాపి మరణించాడు, పాపిలోకం వెళ్తున్నాడని చెప్తున్నారే. ఇక్కడ పాపిగా పుట్టిన ఈ యొక్క ఆత్మ పరిశుద్ధపరచబడింది. ఏంటంటే యేసు రక్తము చేత, యేసు రక్తము చేత పరిశుద్ధపరచబడదని ఎక్కడ చెప్పాడండి? లేఖనాలు చెప్పాడు. ఆయన శిక్షను అనుభవించడానికి, ఆయన వాళ్ళ యొక్క వేదన అనుభవించడం కోసము ఆయన మరణించబోతున్నాడు. ఆయన రక్తము చేత ఆయన పిల్లల పాపాలకు కడిగి ఖచ్చితంగా నీవు రక్షించబడిన తర్వాత
దేవుడికి ఒకే మాట చేత నీ రక్తం చేత నన్ను కడిగావు, నన్ను పరిశుద్ధపరుచుకున్నావు, నన్ను విమోచించావు, నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తున్నావు. నీ రుణము నేను తీర్చలేను. నీవే నా రక్షకుడివి, నీవే నా విమోచకుడివి, నీవే నా ప్రాణప్రియుడివి. అదొక రకమైన ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారట. ఎవరంటే అండి? రక్షించబడ్డవాడు, మారు మనసు పొందినవాడు. ఈ రక్షించబడిన క్రైస్తవులు కూడా ఉంటారంట. వాళ్ళు దేనికోసం వస్తారంటండి? స్వస్థల కోసము, ఇంకా పోతామండి అద్భుతాల కోసము, ఇంకయ్యో పొలాల కోసం, పుట్టల కోసం తిరుగుతారంట. వాళ్ళు ఎంతసేపు ఏసయ్యా నేను నమ్ముకున్నానయ్యా, నాకు ఇల్లు లేదయ్యా, ఏసయ్యా నీకు ఇల్లు లేకపోవడం కారణం అబ్రాహాంకి ఇల్లు ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, అంతస్తునిచ్చాడు, ఎన్నో భోగాలు ఇచ్చాడు. అబ్రాహాం గారు అన్నాడు, అవన్నీ అక్కడ పెట్టండి, నాకు కావలసిన వాడు ఆయనే, ఆయనతోనే నా జీవితం ముడి పెట్టబడి ఉంది, ఆయనతోనే నా బ్రతుకు తెల్లారుతుంది, ఆయనే నాకు కావాలి. అంచేత నా పిల్లరా, ఎప్పుడైతే గొప్ప దేవుని నీ దగ్గరికి వస్తాడో నీవేమైపోతావంటే తృప్తిని పొందుతావు, నీలోంచి జీవజలాలు పొంగిపోతావంటే పరలోక జ్ఞానం నీకు వచ్చేస్తుంది. ఇందాక చిన్నబాబు గారు వచ్చి వాదన పెడుతున్నాడు, ఆడెవడను పగడాలు చంపేశారు, అలా చేశారు, ఇది అలా చేశారని. ఏమో చచ్చిపోతూ ఉంటారు. యేసు ప్రభుని చంపారు. ఎందుకు చంపారు యేసు ప్రభుని? ఆయన ఇజ్రాయెల్ విమర్శించాడు. ఇజ్రాయెల్ చేస్తున్న ఆరాధన మంచిది కాదని చెప్పాడు. స్టెఫెన్ చంపేశారు. స్టెఫెన్ ఎందుకు చంపేశారు? అతను ఒకటే మాట అన్నాడు, అబ్రహాం ఏ విశ్వాసం కలిగి ఉన్నాడు, ఎటువంటి నీతిని కలిగి ఉన్నాడు, మరి మీరు ఎటువంటి నీతిని కలిగి ఉన్నారు? ఇవాళ మీకు రాజ్యాలు పోగొట్టుకోవడానికి, ఇవాళ మీకు తినడానికి తిండి లేకుండాను, ఈ విధంగా దౌర్భాగ్య జీవితాన్ని జీవించడానికి కారణము ఎందుకు పోయి మీ రాజ్యాలు, ఎందుకు మీరు దరిద్రులయ్యారు? మీరు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తారు అన్నాడు స్టెఫెన్. అందుకే ప్రధానాధికారి అంటాడు, ఈ మాట ఇప్పటివరకు వినలేదయ్యా స్టెఫెన్, నిజమే, దేవుడు ఇచ్చినప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. ఇవాళ ఇజ్రాయెల్ దగ్గర ఆశీర్వాదం లేదు, ఇజ్రాయెల్కి రాజ్యాలు లేవు, ఇజ్రాయెల్కి తిండి లేదు, కానీ అంటే దేవుడు విడిచిపెట్టేశాడు. అందుకు దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవుడిని మనం ఎప్పుడైతే ఆరాధించడం ప్రారంభిస్తామో, ఆ దేవుడిని ఎప్పుడైతే మనసారా స్తుతించడం ప్రారంభిస్తామో, అబ్రహాం ఒకే మాట అన్నాడు, నువ్వు నాతో ఉండాలి. మగ్దల మరి ఒకటే మాట చెప్పింది, నువ్వు నాతో ఉండాలి. అంచేత నా పిల్లరా, రూకలు లేని వాళ్ళరా రండి. మీ డబ్బులు నేను కోరట్లేదు, మీ ధనాన్ని నేను కోరట్లేదు. నేను ఒకటి కోరుకున్నాను, మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళాలని, మిమ్మల్ని పరిశుద్ధపరిచి నిత్యరాజ్యం తీసుకెళ్ళాలని ఆశ చేతే మీకు కూడా వస్తున్నాను. మీరు అవమానపరిచినా, మీరు సిగ్గుపరిచినా, మీరు దూషించినా నేను భరిస్తున్నాను. ఎందుకు తెలుసా? నేను ఉండే రాజ్యంలో మీరు ఉండాలని. నా ప్రేమ మీ ధనాన్ని నాశించలేదు, మీ యొక్క ప్రార్థనని ఆశించలేదు, మీ విమోచన ఆశిస్తున్నాను అని చెప్పి యేసు ప్రభువారు. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, రక్షించబడ్డవాడు రక్షణానందంలో ఉంటాడు, రక్షించబడ్డవాడు భూలోకంలో దేన్ని ప్రేమించడు, రక్షించబడ్డవాడు పవిత్రంగా జీవిస్తాడు, రక్షించబడ్డవాడు నీతిమంతుడిగా ఉంటాడు. రక్షించబడిన వాళ్ళు యేసు ప్రభుకు కూడా ఉంటారు. ఎందుకంటే మమ్మల్ని స్వస్థపరచు, మాకు ఏదో కొంచెం కూడిపెట్టు, ఇలాగ తిరుగుతారు. కానీ వాళ్ళకి దేవుడికి సంబంధం లేదు. రక్షించబడ్డవాడు ఒకే మాట అంటాడు, ఆయన రక్తము చేత నేను కడగబడ్డాను, ఆయన ఆత్మ చేత నేను నిండబడ్డాను, నాకు సంపూర్ణ విమోచన ఇచ్చాడు, నన్ను నిత్యరాజ్యం తీసుకెళ్తున్నాడు. అతనే నా రక్షకుడు, అతనే నా విమోచకుడు, అతనే నా ప్రాణప్రియుడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కనికరంగల మహారాజా, నీకు నిండు వందనాలు. ఈ రాత్రి సమయంలో మా కళ్ళకున్న పులుసులు తొలగించాం. అవును, చాలా కాలం నుంచి మేము మోసపోతానే ఉన్నాం, మోసాన్ని ప్రేమిస్తున్నాం. యేసు ప్రభు అంటే స్వస్థలు వచ్చేవాడు, యేసు ప్రభు అంటే అద్భుతాలు చేసేవాడు. అయ్యా భక్తిగా ఉన్నా పర్వాలేదు, అయ్యా భక్తి లేకపోయినా పర్వాలేదు, వ్యభిచారం చేసిన తప్పు లేదు, అయ్యా పాపం చేసిన తప్పు లేదు అనే దుర్భేద్యమైన జీవితాన్ని జీవిస్తున్నాం. క్రైస్తవుడు, రక్షించబడ క్రైస్తవుడు ఎలా ఉంటాడో చెప్పావు, వాడి యొక్క మనస్సు ఎలా ఉంటుందో చెప్పావు, వాడు ఏ విధంగా నీతో సవాసం చేస్తాడో చెప్పావు. కనుక ప్రభువా, నేటి నుంచి మేమందరం కూడా పరిశుద్ధులమై, పవిత్రులమై, నీతిమంతులమై, అయ్యా నీ సత్య మార్గంలో పయనించినట్లు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని నీ ప్రేమగల దీపాలు సర్పిస్తూ
యేసు నామమున బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న తండ్రి, మీ నామమే పూజించబడునుగాక, మీ రాజ్యమే వచ్చునుగాక, మీ చిత్తమే పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. నానాడికి కావలసిన మాకు నీటికి ఇవ్వండి. మా యొక్క అపరాధము చేసిన వారు మేము మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి. మా మోసాన్ని ప్రవేశించిన ఒక కీడు నుండి రక్షించండి. ఆమేన్. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. యెహోవా తండ్రి యొక్క కృప, యేసు ప్రభు వారి యొక్క దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనందరికీ ఎప్పుడు తోడై మనందరినీ ఎప్పుడు దీవిస్తూ ఆయన కుమారి కుమార్తెలుగా నిత్యము ఆయన పాదాల దగ్గర ఒలివ మొక్కల ఎదుగుదుగాక. ఆమేన్. జీవగల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాను. పాట పాడుకుంటూ ముందుకు వెళ్దామండి.